హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన ఛానల్లో మసాలా టీ చేసి చూపిస్తున్నానండి. మసాలా టీ అంటే చాలా వరకు తెలుసు అందరికీ. చాలా బాగుంటుందండి మసాలా టీ అనేది. ఈ మసాలా టీ దేనికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? మసాలా టీ అంటే మనకి తలనొప్పి, హెడేక్ వచ్చినప్పుడు, మనకి చిరాగ్గా ఉన్నప్పుడు, మనకి ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ మసాలా టీ మనం చేసుకొని తాగామంటే మనకి బ్రెయిన్ అంతా ఫ్రీ అయిపోతుంది. హెడేక్ అనేది తొందరగా తగ్గిపోతుందండి. నాకు తలనొప్పిగా అనిపించినప్పుడు నేను ఈ మసాలా టీ అండి చేసుకుని తాగుతాను. మా ఇంట్లో ఎవరికైనా కొంచెం తలనొప్పి వచ్చినప్పుడు నేను ఈ మసాలా టీని చేస్తానండి. ఈ మసాలా టీ అందరూ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మనం ఈ మసాలా టీకి కావాల్సిన ప్రాసెస్, మనకి ఈ మసాలా టీ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఏం కావాలన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది, మన టీకి ఫస్ట్ ఏం యూజ్ చేస్తాం? మిల్క్. చూసారు కదండి, చిక్కని స్ట్రాంగ్ అయిన మిల్క్ తీసుకోండి. మిల్క్ ఎప్పుడు కూడా చిక్కగా ఉంటే టీ కూడా సూపర్గా మంచి టేస్ట్ అన్నది వస్తుంది. మిల్క్ ఫస్ట్. తర్వాత కొంచెం వాటర్. నేను గ్లాస్తో ఫుల్ చూపిస్తున్నాను, ఇంత వేసేన అవసరం లేదండి. ఓన్లీ నేను వీడియోలో చూపించడం కోసం ఈ టీ వాటర్ అన్నది చూపిస్తున్నాను. వాటర్ మనకు టీకి కావాల్సినవే నేను చూపిస్తున్నానండి. నెక్స్ట్ మన టీ పొడి. టీ పొడి కూడా ఏది పడితే అది యూజ్ చేయకూడదండి. మంచి బ్రాండెడ్ ఉన్న టీ పొడినే మనం యూజ్ చేయాలి. అప్పుడు టీ అన్నది మనకి చిక్కగా ఉంటుంది, తాగితే మంచి టేస్ట్ వస్తుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. నేనైతే చక్ర గోల్డ్ టీ పొడినే యూజ్ చేస్తానండి. నాకు ఫస్ట్ నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, మా ఇంట్లో కానీ మేము ఫస్ట్ నుంచి కూడా చక్ర గోల్డ్ టీ పొడిని యూజ్ చేస్తున్నాము. చక్ర గోల్డ్ టీ పొడి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టీకి చాలా బాగుంటుంది. అందరూ కూడా డికాషన్ కూడా పెట్టుకుని తాగొచ్చు. మనకు పాలు లేనప్పుడు ఈ టీ పొడితో డికాషన్ కూడా మంచిగా యూస్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు టీ పొడి అయిపోయింది కదండి. ఇప్పుడు మన బిర్యానీలో వేస్తాం కదండి చెక్క. చూస్తున్నారు కదా, మెయిన్ మన మసాలా టీకి కావాల్సినవి చెక్క, బిర్యానీ ఆకు. చూస్తున్నారు కదండి, పత్తా అంటారు దీన్ని, బిర్యానీ పత్తా, లా మొగ్గలు, ఒక 2 లావ మొగ్గలు. ఇందులో మనకి కావాలితే లాలిక్కాయ కూడా వేసుకోవచ్చు. నాకు లాలిక్కాయ ఫ్లేవర్ అంటే నాకు అస్సలు నచ్చదు. అది ఎందుకు ఫస్ట్ నుంచే నాకు ఇష్టం ఉండదు. మా నాన్నగారికి కూడా ఇష్టం ఉండదు. అదే నాకు వచ్చింది అనుకుంటా. నేను ఒక సేమియా పరవన్న ఏ స్వీట్ చేసినా యాలకుల పొడి అన్నది నేను యూజ్ చేయనండి. ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ అన్నది అస్సలు పడదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేసేస్తాను. మీరు కావాలితే ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చండి. నేను అల్లం కూడా వేయట్లేదు. అల్లం వేసినా కూడా సూపర్ ఉంటుంది టీ. ఇప్పుడు మనం ఈ టీకి కావాల్సినవి నేను ప్రాసెస్ అంతా మీకు చూపించేసాను కదా. టీ ఎలా కావాల్సిన మొత్తం అన్నీ మీకు చూపించాను. టీ పొడి, పంచదార, పాలు, యాలక్కాయ, బిర్యానీ ఆకు, లా మొగ్గలు, ఇంకొకటి చూపించడం మర్చిపోయాను, మిరియాలండి. ఈ మిరియాల ప్లేస్లో మీరు అల్లం వేసుకోవచ్చండి. నేనైతే అల్లం స్కిప్ చేసి మిరియాలు వేస్తున్నాను. మీకు మిరియాలు ఇష్టమైతే మిరియాలు వేసుకోవచ్చు, అల్లం కావాలితే అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే మిరియాలతో చేస్తున్నాను. ఈ టీ అంటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు నేను టీ పెట్టుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఫస్ట్ వాటర్ పోసేసుకుంటాం. కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే టీ బాగుంటుంది కాబట్టి వాటర్ అన్నది కొంచెమే పోయండి, ఎక్కువ అన్నది అసలు వేయని అవసరం లేదు. మీరు వాటర్ ఎక్కువ పోసారు అంటే మాత్రం టీ కాన్సిస్టెన్సీ అసలు అంత సెట్ అవ్వదు. పాలు 1 ఎక్కువ ఉండేలా చూసుకోండి. 2% మిల్క్ ఉంది అంటే అందులో 1/2% మాత్రమే మీకు వాటర్ ఉండేలా చూసుకోండి. అసలు వాటర్ వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ మిల్క్తో చేసేసారంటే ఇంకా సూపర్ ఉంటుంది టీ అన్నది. ఇప్పుడు నేను స్టవ్ మీద ఈ బౌల్ పెట్టేసి మీకు ఎలాగ మసాలా టీ చేయాలన్నది చూపిస్తానండి. ఇంకెందుకు లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.